కొమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దవాగు సమీపంలో పెద్ద మొత్తంలో నిషేధిత నకిలీ విత్తనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఐచర్ వ్యాన్లో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని, వీటి విలువ 60 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. నమోదైన సమాచారం మేరకు మనం ఈరోజు కాగజ్నగర్ పెద్దవాగు దగ్గర ఒకటి సస్పెక్టెడ్ లారీ ఒకటి మనం ఐచర్ వ్యాన్ ఒకటి పట్టుకోవడం జరిగింది. సో దీని పరిస్థితి చూసినప్పుడు మనకు అందులో 20 క్వింటాల కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్ మనం గుర్తించడం జరిగింది. దాని వర్త్ 60 లక్షల రూపాయలు. సో ఇమీడియట్ గా అతను ప్రశ్న చేస్తే అది కర్ణాటక నుంచి తీసుకొస్తామని చెప్పారు. గజనగర్ ఘాట్ అని కర్ణాటక ఏరియాలో అక్కడ గుడ నుంచి వస్తున్నది తెలిసింది. సో అతన్ని పట్టుకొని మనం తీసుకోవడం జరిగింది. సో ఇతను ముఖ్యంగా అతని పేరు మెయిన్ ఎక్కువ వచ్చేసి కొత్తపల్లి శివారెడ్డి అని, ఇతను ఇక్కడ లోకల్ కాకినాడ ఉంటాడు. ఈయన అక్కడ తెప్పిస్తున్నాడు. సో దాంతోపాటు ఒక డ్రైవర్ లక్ష్మణ్ అని చెప్పి ఐచర్ వ్యాన్ డ్రైవరు, దాంతోపాటు సంతోష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో మొత్తానికి మూల కారణం ఒక A4 ఇప్పుడు అప్స్టాండింగ్ ఉన్నాడు. ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈయన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీరంతా కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి మన కర్ణాటక ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ మన చుట్టుపక్కల అమ్మాలని చెప్పి ప్రయత్నంతో పాటు చేయడం జరిగింది. సో వాళ్ళని మన రోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు సీజ్ చేయడం జరిగింది.